హాయ్ అండి, నా పేరు ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా రవి. ఇప్పుడు నెల్లూరులోని మనం మోస్ట్ పాపులర్ బీచ్ మైపాడు బీచ్ దగ్గర ఉన్నాను కరెక్ట్గా. నేను ఇదంతా చూస్తున్నారు కదా, కార్ పార్కింగ్ అంతా కూడా ఇక్కడ మనకు స్టార్టింగ్ అన్నమాట. పార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కార్కి అయితే 50 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఇదే దారిలో వెళ్తే మైపాడు బీచ్ వస్తుంది. ఏరియా ఇలా ఉంటుంది. ట్రాక్టర్స్ అన్నీ ఇటే వస్తాయి. వెహికల్స్ అడ్డంగా పెట్టుకోకుండా ఒక్కోసారి మంచిగా పెట్టుకోవాలి. ఈవినింగ్ టైంలో బాగా వస్తారు జనాలు. ఇక్కడ బీచ్ దగ్గర బయట ఇలా అమ్ముతారు అన్నీ కూడాను. బజ్జీలని ఇలా స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. సరే, ఇక్కడ కూడా చాలా చాలా వెరైటీ ఫిషెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. మనకి బీచ్ దగ్గర రాగానే ఫస్ట్ ఎదురయ్యేది ఈ గుడి కనిపిస్తుంది కదా. ఈ గుడి ఎదురవుతుంది మనకి. జనాలు హ్యూజ్ రష్, ఫుల్ రష్లో ఉన్నది మైపాడు బీచ్. చూడండి ఎంత రష్ ఉన్నారో జనాలు. ఇంకా ముందుకు వెళ్దాం. ఇందులో కూడా బాగా ఆడుతున్నారు. మరి ముందుకు పోవట్లేదు, వాళ్ళు బాగా వస్తున్నాయి. గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. అయితే బాగా వస్తున్నాయి, బాగా గుంజుతున్నట్టు అనిపిస్తాయి అన్నమాట. మనకి గట్టిగా నించోవాలి. ఎంత బాగుందో బీచ్, మాయపాడు బీచ్ చాలా బాగుంది. చూడండి బీచ్. అదిగో అక్కడి నుంచి నడుచుకొని ఇక్కడి వైపు వచ్చాను. కొంచెం జనాలు తక్కువ ఉన్నారని. అటు సైడ్ అయితే ఫుల్ రష్. గుర్రాలు అన్నీ అటు సైడ్ ఉంటాయి. చిన్నపిల్లలకి ఏమో చిన్న రైడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవి చిన్న చిన్న జాలరోలు హౌసెస్. అవన్నీ కూడా అక్కడ బోటు వలలు అల్లడం అవన్నీ చేసుకుంటున్నారు వాళ్ళు. జాలరోలు బోట్స్ ఇవన్నీ కూడా. లొకేషన్ ఇక్కడ బాగుంది. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇలా కనిపిస్తుంది. వెరైటీగా ఉంది ఇక్కడ అంతా. ఇక్కడ ఎవరో వీళ్ళు క్రాబ్స్ అంట. చూడండి అదిగో బాటిల్లో క్రాబ్ కనిపిస్తుందా? అదిగో క్రాబ్ బతికే ఉంది, పట్టుకుంటున్నారు వాటర్లోని. అందులో ఉంటాయా? క్రాబ్స్ ఉంటాయంట అందులో. అవి సముద్రంలో దొరుకుతున్నాయి ఇక్కడ. అవునా? ఎక్కడి నుంచి మీరు? నెల్లూరేనా? నెల్లూరు నుంచి అంట. అదిగో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అక్కడ ఆడుతున్నారు. ఇందాక నుంచి వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళే. ఆ అబ్బాయి ఉన్నాడు కదా అక్కడ, అందులోంచి తీస్తున్నాడు. గవ్వల్లోంచి క్రాబ్స్ ఉన్నాయన్నమాట. అదిగో ఇందులో క్రాబ్ ఉంది చూడండి. ఇలా పెద్ద పెద్ద గవ్వల్లోని క్రాబ్స్ కనిపిస్తాయి. ఆ క్రాబ్స్ లోపల చూడండి, బతికే ఉంది అది. నేను కూడా పట్టుకున్నాను. అదిగో చూడండి, ఇందులో క్రాబ్ ఉంది. కావాలా మీకు? క్రాబ్ బతికింది, పట్టుకున్నా. అదిగో ఊపుతుంది చెయ్యి, ఒక చెయ్య. చిన్న క్రాబ్ పెట్టొచ్చి. ఇది నీటిలో వేస్తే పెరుగుతుందా? ఇది సముద్రం వాటర్లోనే కదా ఉండేది. సముద్రం వాటర్ ఉండాలి. ఇది క్రాబ్. ఇక్కడ వీళ్ళు నెల్లూరే కాబట్టి మరి వాటర్ అందులో వేస్తారేమో. షెల్ బ్రేక్ చేస్తున్నారు. అదిగో వచ్చింది చూడండి, క్రాబ్ బయటకు వచ్చింది, బతికుంది. ఆ బాటిల్లోకి తోస్తున్నారు. చాలా చిన్న క్రాబ్. అదిగో అలా తీసి లోన తొయ్యాలి. బయటపడిపోతుంది. ఇది మా తెలివిగా పట్టుకుంటుంది వెళ్ళకుండా. వెరైటీగా ఉంది కదా క్రాబ్స్ పట్టడం.
నేను ఇదే ఫస్ట్ టైం అంటే బీచ్కి వచ్చి క్రాబ్స్ ఇలా కూడా పడతారన్నమాట. మనకు ఒక బాటిల్ తెచ్చుకుంటే క్రాబ్స్ ఏమో గవ్వల్లో ఉంటాయని విషయం ఇప్పుడే తెలిసిందే. మనకి శాండ్లో తిరుగుతూనే ఉంటాయి కానీ పట్టాలంటే గవ్వల్లో నక్కి ఉంటాయి అన్నమాట. అవి కొంచెం పెద్ద బాటిల్ తీసుకొస్తే ఈజీగా వెళ్ళిపోతాయి. వాళ్ళు పెంచుకుంటారంట వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ. బీచెస్ దగ్గరకు వస్తే మనకి హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఒక్కగా అనిపిస్తుంది అన్నమాట. దాన్ని సిద్ధపడి రావాలి మనం. ఆ డ్రెస్ వేరింగ్ కానీ అన్నీ ముందే సిద్ధపడి రావాలి, లేకపోతే అమ్మ చిక్కాకు కొడుతుంది, మామూలు కొడుతుంది. అరుణాచలేశ్వర స్వామి తమిళనాడు రాష్ట్రం అని ఉంది. ఆలయం శివ ఆలయం. చాలా పెద్ద విగ్రహాలు కనిపిస్తున్నాయి, ఎంత బాగున్నాయో. బాగుంది గుడి. కలర్స్ ఇంకా మంచిగా వేస్తే బాగుంటుంది. అన్ని దేవుళ్ళు ఉన్నాయి. గోకర్ణ గణేష్, సోమేశ్వరుడు, మల్లికార్జున స్వామి, ఇలా అన్ని టెంపుల్స్ ఉన్నాయి. మధ్యలో పెద్ద నందీశ్వరుడు కనిపిస్తున్నాడు కదా. గుళ్ళకి ఎదురుగా ఉందన్నమాట ఆపోజిట్ సైడ్లోని నందీశ్వరుడు. చాలా బాగుంది. కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. నాలిక బయట పెట్టి ఉంది, వెరైటీగా ఉంది. నందీశ్వరుడు నాలిక బయట పెట్టడం అనేది చాలా పెద్దది. గుడి మధ్యలో ఉంది, సెంటర్ ప్లేస్లో. గుడి అంతా ఇలా ఉంటుంది. లింగం భక్తులే స్వయంగా అభిషేకం చేయొచ్చంట. ఈ శివలింగం కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం చేతులతోని అభిషేకం చేయొచ్చు. మాయపాడులో మిర్చి బజ్జీ, కారప్పొడి జల్లింది, బాగుంది, వెరైటీ. బీచ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటివే దొరుకుతాయి, ఇంకా పడి తినాలి. ఏమున్నా సరే బీచ్ మన ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా బీచ్ అందం బీచ్దే. చాలా చాలా బాగుంది.